పెన్షన్దారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఆసరా పెన్షన్, చేయుత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆసరా పెన్షన్, చేయుత పెన్షన్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మనకు పెన్షన్ పెంపుపై అయితే సమాచారం అయితే రావడం జరిగిందన్నమాట. మన వీడియోలో వచ్చేసి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో 2025 మనకు జనవరిలోనైతే పెన్షన్ పెంపుపై అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే లభిస్తాను. తప్పకుండానైతే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన వీడియోని ఎవరికైతే ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ తెలియని ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా, తెలంగాణలో ఉన్న పెన్షన్దారులందరికీ కూడా తప్పకుండానైతే షేర్ చేయండి. ఎవరైతే ఆసరా పెన్షన్ సంబంధించి చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. లబ్ధిదారుల లిస్టు అసలు ఎవరు అర్హులు, అలాగే మనకు ఏదైతే ఉందో 4,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో, అలాగే 6,000 రూపాయల పెన్షన్ ఏదైతే దానికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంపు ఏదైతే ఉందో నాకు ఎన్నికల్లోనైతే హామీ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మాట్లాడుతూ ఏదైతే ఉందో పెన్షన్దారులకైతే మనకైతే త్వరలోనే పెన్షన్ పెంపుపై కూడా ప్రభుత్వం అయితే మనకైతే ఏదైతే ఉందో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హుల్ని గుర్తించి 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు వృద్ధులకైతే మనకు ఖాతాలోనైతే జమ చేయనుందన్నమాట. ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో కొత్త స్కీమ్ ఏదైతే ఉందో, అంటే మనకి ఇంతవరకు ఇది ఏదైతే ఉందో 2,000 రూపాయలు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే పెన్షన్ ఎవరైతే నెల తీసుకున్నారో వీళ్ళకైతే లభిస్తున్నాయి అన్నమాట. అలాగే మరి ఎవరైతే వృద్ధులు, విద్యార్థులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే 6,000 రూపాయల పెన్షన్ అయితే ఏదైతే ఉందో పెంచుతారని అయితే ప్రభుత్వం అయితే స్పష్టంగానైతే చెప్పడం జరిగింది. జనవరి 2025 జనవరి 20 తేదీలోపైన లేకపోతే 15వ తేదీలోపైన మనకు పెన్షన్ పెంపుపై మనకి ఈ డిసెంబర్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సంవత్సరం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. మనకు ప్రజాపాలన ఏదైతే దానికి సంబంధించి అయితే మనకైతే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తుది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే అక్టోబర్ నెల పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే ఈ ఎవరైతే ఆసరా పెన్షన్ సంబంధించి చాలామంది అయితే వృద్ధులు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇప్పటికే నెల పెన్షన్ అయితే డబ్బులు అయితే లేట్ అయితే కావడం అయితే జరిగింది. ఈసారి నుంచి అయితే చూసుకున్నట్టయితే అక్టోబర్ నెల పెన్షన్ ఏదైతే ఉందో మనకి ఈసారి అయితే ఏదైతే ఉందో 20 తేదీలోపైన లేకపోతే 25వ తేదీలోపైన లేకపోతే 16, 17, 18 అంటే ఈ 3, 4, 5 రోజులలో వచ్చేసి పెన్షన్దారులకైతే ఏదైతే ఉందో అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇది అండి, అందరికైతే వీడియోని అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఆసరా పెన్షన్, చేయుత పెన్షన్ 2024 అలాగే 25 పథకం ఏదైతే పెంపుపై అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే ఇది అఫీషియల్ అని అయితే న్యూస్ వచ్చిన వెంటనే మీకైతే అర్హుల్ని గుర్తించి ఎవరికి ఇస్తున్నారు, ఎవరు అర్హులు అనే పూర్తి వివరాలు అయితే నేనైతే మీకైతే లభిస్తాను. ఇది సంగతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.